అబ్రహాము రుజువులు లేకయే అబ్రహాము వాక్యం అంగీకరించి గొప్పవాడయ్యాడు. నీవు రుజువులు ఉండి కూడా వాక్యం మీద విశ్వాసం పెట్టుకోలేకపోతున్నావు. అవిశ్వాసంతో లోకములో కలిసిపోతుంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి విజయాలు? నీకు కలుగుతున్న ఈ అవిశ్వాసమును నువ్వు ప్రతి క్షణము ఆ యొక్క స్వరమును ప్రతిసారి నువ్వు ధ్యానము చేస్తూ మరలా వింటూ ఉంటే నీకు ధైర్యం కలిగి ముందుకు అడుగు వేసే శక్తి నీకు దొరుకుతుంది. ఆమేన్. నీ భయాందోళనన్నిటిని వాక్యము చేత కొట్టివేయబడుతుంది. ఈరోజు సంఘము ఆశీర్వాదమును కృపను కోల్పోవటం గల కారణం ఏమిటంటే అవిశ్వాసమే. మీలో అవిశ్వాసము పుట్టడం వల్ల లోకములో ఉన్న పాపం మీలో ఎంటర్ అవుతుంది. మీరు విశ్వాసముగా ఉన్ననాడు ఆ లోకములో ఉన్న పాపము మీ దగ్గర దాకా రాదు, మీ దరిలోకి రాదు అసలు. అయ్యా నేను మా పిల్లలు పాపంలో పడిపోయారయ్యా. దేవుని మీద విశ్వాసము భయము ఉంటే ఆ పాపము రావటానికి ఆస్కారమే లేదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, పౌలు గారు కూడా ఒక మాట అంటారు, మీరు విశ్వాసమును ఆధారము చేసుకొని మీ భక్తి ఉండాలి. ఆ విశ్వాసము నిన్ను భయాందోళన నుంచి దూరపరుస్తుంది. దేవునికి స్తోత్రం.